ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలెగించే ఐపీఎల్ 2025కు సంబంధించిన మెగావాలం ఆదివారం సోమవారం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలైతే పోటీ పడ్డాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లయితే రిటైన్ చేసుకున్నాయి. అయితే ఎంత స్టార్ ప్లేయర్ అయినా సరే ఫామ్ లో లేకపోతే వారిని జట్టులోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా వంటి స్టార్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ లో తనను ఎవరూ తీసుకోలేదని ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా క్రికెటర్. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితానికైతే గుడ్ బై చెప్పేశాడు. సిద్ధార్థ్ కౌల్ భారతీయ క్రికెట్ జట్టు తరపున ఆడిన ఫాస్ట్ బౌలర్. 2018లో ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లాండ్ తో వన్డే డెబ్యూ చేశాడు. 2019లో చివరిసారిగా భారత జట్టు తరపున ఆడాడు. 2025 ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోవడంతో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ పంజాబీ ఫేసర్ 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 40 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ ఫేసర్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో సిద్ధార్థ్ కౌల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.